హాయ్ అండి. ఇది కర్డ్ రైసే గదా! ఇందులో ఏముంది అని మీరైతే అనుకోవచ్చు. లేదండి, ఇందులో ఉన్నటువంటి ఆ ఫ్లేవర్స్, ఆ కమ్మదనం అనేది మనకి ఇందులో రాదు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రెస్టారెంట్ స్టైల్‌లో కర్డ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిచ్చేస్తాను పదండి. ఇంకా దీనికోసమైతే నేను కుక్కర్ తీసేసుకొని 1 గ్లాస్ అయితే రైస్ తీసేసుకొని నీట్‌గా క్లీన్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, మనం ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నామో దానికి ఇంక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4, 5 విజిల్స్ అయితే రానివ్వండి. 4, 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూత తీసేసుకొని ఇంకా ఇందులో కొంచెం టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అది కొంచెం రైస్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేసుకోండి. అప్పుడైతేనే మనకి రైస్ అనేది మెత్తగా స్మాష్ అయితే అవుతుందండి. నెక్స్ట్ ఇందులోనే మనం ఏ కప్‌తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్‌తో సేమ్ క్వాంటిటీలో కాచి చల్లారబెట్టుకున్నటువంటి మిల్క్ అయితే యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టయితే ఒకసారి తిప్పేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం ఇంకా దానికి డబుల్ క్వాంటిటీలో పెరుగు కూడా తీసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లయితే మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇట్లయితే మిక్స్ చేసుకోవాలి. ఫైనల్‌గా అయితే ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇప్పుడు దీన్ని సపరేట్‌గా ఇంకొక బౌల్‌లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీనికి ఇంకొంచెం మంచి టేస్ట్‌ని యాడ్ చేయడం కోసం దీనికైతే ఇప్పుడు మనం పోపు అయితే పెట్టుకుందాము. ఇంక ఇదైతే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకోండి. కడాయి పెట్టేసుకొని ఇందులో కొంచెం హాఫ్ క్వాంటిటీలో ఆయిల్, హాఫ్ క్వాంటిటీ వచ్చేసి మనకి గీ యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేసుకోవడం వల్ల ఎక్కువ మంచి టేస్ట్ అయితే వస్తుందండి. మనకి ఏ వెరైటీ చేసేటప్పుడైనా సరే గీ పోపులో వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇది కొంచెం 5 మినిట్స్ అయితే హీట్ అయిన తర్వాత ఇందులో ఇంకా ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు మన పోపు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే కొంచెం కాజు అయితే వేసేసుకోండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే కొంచెం అల్లం తరుగు, కొంచెం పచ్చిమిర్చి తరుగు, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇదంతా కూడా మంచిగా అయితే ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇంకా ఫైనల్గా ఇందులోనే ఇంకా మంచి ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం అయితే మిరియాలు కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టయితే కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, పోపు అంతా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఈ పోపుని మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్డ్ రైస్ అందులో అయితే వేసేసుకోండి. ఫైనల్గా మనకి ఇక్కడ గార్నిష్ చేసుకోవడం కోసం కొంచెం అయితే క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము వేసేసుకోండి. ఫైనల్గా ఇలా పోమ్ గ్రానైట్ కూడా వేసేసుకొని టేస్ట్ కూడా చూసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకొని ఫైనల్గా ఇదంతా మిక్స్ అయ్యేటట్లయితే మంచిగా అయితే కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నటువంటి ఈ కర్డ్ రైస్ని 1 అవర్ పాటు కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత తీసుకొని సర్వ్ చేసుకొని కనుక తింటే ఎంత మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అనేది అంత మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. అన్ని మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్ కదా. ఒక్కసారి ఈ స్టైల్లో అయితే కర్డ్ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది మీకు కూడా నచ్చుతుంది కన్ఫామ్‌గా. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.